నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన గ్రామ దేవతలలో ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు పెద్దమ్మ తల్లి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఉంది ఈ తల్లి ఆలయం. ప్రాచీన దేవాలయాలలో ఈ తల్లి ఆలయం కూడా ఒకటి. గ్రామ దేవతలలో ఈ తల్లి కూడా ఒకరు. ఆలయ సముదాయం 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురంతో ఎంతో అందంగా ఉంటుంది ఈ తల్లి ఆలయం. ఇక్కడ అమ్మ రూపం ఎంత చూసినా తనివి తీరదు, అంత సుందరంగా ఉంటుంది తల్లి. అమ్మా అని ఆర్తితో తనను శరణు వేడిన వారి వెంట నీడై నిరంతరం ఏ ఆపద రాకుండా కాపాడుతుంది ఈ తల్లి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత ఆలయానికి భక్తుల రాక పెరిగి చాలా అభివృద్ధి అయింది. పెద్దమ్మ అంటే అందరికన్నా ఉన్నతమైన శ్రేష్టమైన తల్లి అని అర్థం. ఇక్కడ కళ్యాణ మంటపం, వసతి గృహాలు కూడా ఉన్నాయి. పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది, కరుణించి కనికరిస్తుంది అని పేరు. మనం అడగాలే కానీ ఆ తల్లి కృపకి లోటు లేదు. అంత మహిమగలి తల్లి ఈ తల్లి. పూర్వం ఆదివాసీ తెగలు ఉన్నప్పుడు ఈ తల్లిని వారి కులదేవతగా పూజించటం జరిగింది. అమాయకులైన వారు ఆ తల్లిని భక్తితో పూజిస్తూ ఉండేవారట. వారికి మంచి జరిగితే ఆ తల్లికి నైవేద్యాలు పెట్టి పూజలు చేసి సంబరాలు చేసేవారట. అదే ఏదన్నా చెడు జరిగితే ఆ తల్లికి జంతు బలులు ఇచ్చేవారట. కాలక్రమంలో అవన్నీ అంతరించిపోయినాయి. ఆ రోజుల్లో ఆ కొండ మీద రాత్రి వేళల్లో తల్లి అడుగుల చప్పుడు గల్లు గల్లుమని వినిపించేదట. అంత మహిమగల తల్లి ఈ తల్లి. పూర్వం మహిషాసుడనే రాక్షసుడు అందరినీ పీడించసాగాడు. అతను దేవతలను కూడా పీడించసాగాడు. అసురుడు వరగర్వంతో ముల్లోకాలను పీడించి యజ్ఞ ఏగాదులను నాశనం చేయసాగాడు. ఆడవారు తనని ఏమీ చేయలేరనే అహంకారంతో వాడు ఆడవారు తప్ప ఇంకెవరి చేత తనకి మరణం లేకుండా వరం పొందాడు. వాడిని భరించలేక ముల్లోకాలు, చివరికి త్రిమూర్తులు కూడా ఆ శక్తి స్వరూపిణి అయిన జగదంబను శరణు కోరారు. ఆ తల్లి కనికరించి సింహవాహిని అయి త్రిశూలం ధరించి దుర్గానామధేయంతో ఆ అసురుణ్ణి సంహరించింది. వాడిని సంహరించిన అనంతరం విశ్రాంతి కొరకు అమ్మ అక్కడ ఉన్న బండరాళ్ల మీద సేద తీరింది. అదే ఇప్పుడున్న ఆలయం ప్రదేశం. అక్కడ కూర్చున్న తల్లిని అందరూ పెద్దమ్మ అని పిలవసాగారు. అమ్మకి మొదట ఇక్కడ చిన్న దేవాలయం ఉండేది. దానిలో దీపారాధన కూడా సరిగ్గా ఎవరూ చేసేవారు కాదట. ఎవరైనా వెలిగిస్తే సరి, లేకపోతే అది లేదు. పెద్దమ్మ అనే పదం ఏ శాస్త్రాలలోనూ పురాణాలలోనూ మనకి కనిపించదు. కానీ అందరినీ అసురుడి నుంచి రక్షించిన తల్లిగా, ముగ్గురమ్మల మూలపుటముగా, చాలా పెద్దమ్మగా ఆ దుర్గని తలిచి పూజించటం ప్రారంభించారు. ఆవిడే ఈ పెద్దమ్మ. ఈ పెద్దమ్మే మహాశక్తి స్వరూపిణి అయిన జగదంబ అయిన దుర్గా తల్లి. భక్తుల కళ్ళలో కనిపించి తనకు ఆలయం నిర్మించాలని అమ్మ ఆదేశించిందిట. ఆ క్రమంలో ఇక్కడ అమ్మకి చిన్న ఆలయం వెలిసింది. ఇక్కడ ఆగమ శాస్త్రానుసారం అన్ని పూజలు జరుగుతాయి. అమ్మ భక్తుడైన అప్పటి మంత్రి పి. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మాణం మళ్ళీ జరిగింది. 1993లో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఏడాది కల్లా పూర్తి చేశారు. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి ఆలయాలతో కూడా నాగదేవత కూడా ఇక్కడ ఉంది. పెద్దమ్మ తల్లి చతుర్భుజై సింహవాహినిగా మనకు దర్శనమిస్తుంది. అమ్మ శంఖచక్రాలతో త్రిశూలం, కుంకుమభరణ ధరించి ఉంటుంది. అమ్మవారి దగ్గర శ్రీచక్రం కూడా ఉంటుంది. దానికి నిరంతరం కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మకి 5 రకాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ తల్లికి జరిగే ఉత్సవాలు, జాతరలు, సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక్కడ సినిమా వాళ్ళు ఇళ్ళు చుట్టూ
స్టూడియోలు చుట్టూ రావడంతో వారికి అమ్మ ఆలయానికి వెళ్ళి ముహూర్తాలవి పెట్టించుకోవడం, ఈ తల్లిని దర్శించి వారి పనులు మొదలు పెట్టడం ఆనవాయితీగా మారింది. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు, శాకంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢం మాసం బోనాలు, రథోత్సవం, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. మార్గశుద్ధ పంచమి నుండి సప్తమి వరకు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది చూడటానికి భక్తులు ఇసగేస్తే రాలనంతగా వస్తారు. ఇక్కడ జరిగే శాకంబరీదేవి ఉత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తారు. ఆ సమయంలో అనేక రకాలైన కూరగాయలతో అమ్మని, ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. శాకంబరీదేవిగా అమ్మ మనకు దర్శనమిచ్చి అలరిస్తుంది, భక్తులను కటాక్షిస్తుంది. సంవత్సరమంతా జరుగు అనేక సంబరాలతో అమ్మ ఆలయం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. మంగళ శుక్రవారాల్లో జరిగే కుంకుమ పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తల్లి ఈ తల్లి ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ధ్వజస్తంభం దగ్గర ఎవరైనా రూపాయి నాణాన్ని నిలబెట్టి కోరిక కోరుకుంటే అది నిలబడితే ఆ కోరిక తీరుతుందని, పక్కకు పడిపోతే తీరదని భక్తుల విశ్వాసం. ఆలయం దగ్గర శంఖ చక్రాలతో మధ్యలో త్రిశూలంతో ఉన్న కట్టడం చూపురులను కట్టిపడేస్తుంది. అన్నదానానికి 2 అంతస్తుల భవనం కూడా ఇక్కడ ఉంది. ఒకటేంటి, అడుగడుగున అనేక విశేషాలతో అలరారుతుంది ఈ తల్లి ఆలయం. ఈ తల్లికిచ్చే బోనాలు కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేకం. అందరూ మెచ్చే తల్లిగా, అందరినీ కాపాడే తల్లిగా ఈ తల్లికి చాలా పేరుంది. ఇక్కడ ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు. మంగళ శుక్రవారాల్లో 15,000కి పైగా, పండగ పర్వదినాలలో 1,00,000 మంది దాకా అమ్మని దర్శిస్తారు. ఇక్కడ అర్చకులకి కూడా వసతి సదుపాయం కల్పించారు. ఉత్తర దిక్కున యాగశాల, పుష్కరిణి ఉన్నాయి. రథోత్సవంలో అమ్మ ఊరేగి వస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. రండి, పెద్దమ్మ తల్లిని దర్శించండి, అమ్మ ఆశీస్సులను పొందండి. జై జగన్మాత, జై జై పెద్దమ్మ తల్లి. మరో ఎపిసోడ్లో మరో తల్లి గురించి చెప్పుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరి ఓం.